సరిహద్దుల్లో నిరంతరం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగు దేశం చైనా తన సైనిక కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసింది. భారత్కు సమీపంలో భారీ ఎత్తున స్థావరాలను ఏర్పాటు చేసింది. తాజాగా ప్యాంగాంగ్ సరస్సు వద్ద వంతెన నిర్మాణాన్ని డ్రాగన్ పూర్తి చేసింది. ఈ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలను కలిపే 400 మీటర్ల పొడవైన వంతెనను పూర్తి చేసి వినియోగంలోకి కూడా తీసుకొచ్చినట్లు ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టాయి. వాస్తవాధీన రేఖకు సమీపంలోని ప్యాంగాంగ్ సరస్సు తమదేనని వాదిస్తోన్న చైనా 1958లో ఆక్రమించింది. సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాంతం కావడంతో బలగాలను, సామాగ్రిని త్వరగా తరలించడానికి అనువుగా ఈ వంతెన నిర్మించింది. దానికి అనుబంధంగా ఉన్న రోడ్లు కూడా వాడుకలో ఉన్నాయని అమెరికాకు చెందిన బ్లాక్ స్కై అనే సంస్థ శాటిలైట్ తీసిన ఫోటోలు స్పష్టం చేశాయి. ఈ కొత్త వంతెన అందుబాటులోకి రావటం వలన ప్యాంగాంగ్ ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే దూరం 50 నుంచి 100 కిలోమీటర్ల మేర తగ్గనుండగా గంటల సమయం ఆదా అవుతోంది. ఉత్తర తీరంలోని కుర్నాక్ ఫోర్ట్ 1958కి ముందు భారత్, చైనాల మధ్య సరిహద్దుగా పరిగణించేవారు. కానీ 1958లో చైనా దాన్ని ఆక్రమించుకోవడంతో అప్పటి నుంచి దాని నియంత్రణలో ఉంది. ప్యాంగాంగ్ పై వంతెనతో పాటు కుర్నాక్ పోర్ట్లో 2 హెలిప్యాడ్లను నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోంది. 1962 భారత్, చైనా యుద్ధం సమయంలో లడఖ్లో తమ ఆపరేషన్ కోసం కుర్నాక్ను డ్రాగన్ ప్రధాన కేంద్రంగా చేసుకుంది. ప్యాంగాంగ్ ఉత్తరం నుంచి దక్షిణం వరకు పరస్పరం అనుసంధానించిన సురక్షిత కందకాలను కూడా చైనా నిర్మించింది. అలాగే ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి లాంచర్, ఎరెక్టర్, ట్రాన్స్పోర్టర్ ప్రయోగానికి అనువుగా ఉండేలా మరో నిర్మాణం పూర్తి చేసినట్లు ఈ ఉపగ్రహం బయటపెట్టింది. సైనికులు యుద్ధ సామాగ్రిని రవాణా చేయడానికి ప్యాంగాంగ్ సరస్సు ఒడ్డుకు సమాంతరంగా ఒక రహదారి కూడా పూర్తయింది. తాజా పరిణామాలపై విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించగా ఈ బ్రిడ్జ్ను సుమారు 60 ఏళ్లుగా చైనా అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. ఇటువంటి అక్రమాలను భారత్ ఎన్నడూ అంగీకరించదు అని పేర్కొంది. కాగా మే 2020 మొదటి వారం నుంచి భారత్, చైనా సైనికుల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి అనేకసార్లు ఘర్షణలు జరిగాయి. జూన్ 2020లో గాల్వాయ్ లోయ వద్ద జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తమ సైనికులు 4 చనిపోయారని చైనా ప్రకటించినా ఈ సంఖ్య 40 కంటే ఎక్కువగా ఉంటుందని పలు నివేదికలు బయటపెట్టాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా చర్చలు, సంప్రదింపులు ప్రారంభించిన భారత్, చైనాలు కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకున్నాయి.